హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ ప్రియాంక రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వ్లాగ్ అండి, రొటీన్ లైఫ్, హైదరాబాద్ హౌస్ వైఫ్, హడావిడి లైఫ్ స్టైల్. సో మార్నింగే వేకప్ అయితే అయిపోయానండి. సో 5 o'clockకి వేకప్ అయ్యి చక్కచక్క వర్క్ చేసుకుంటే 8 o'clockకి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఈజీగా టైంకి డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. సో ఆ టైంలోపు 8 లోపు నేనైతే కుకింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి, టిఫిన్ చేసేయాలి, అలాగే పాపకు రెడీ చేసి స్కూల్ కూడా పంపించాలన్నమాట. సో 8 o'clockకి మా పాప స్కూల్ బస్ వస్తుంది. 8:10 8:20 కల్లా మా వారు కూడా వెళ్ళిపోతారు. సో వాళ్ళిద్దరు పంపిస్తే తర్వాత మనము డే మొత్తం ఇంట్లో వర్క్ చేసుకోవాలి. సో వాళ్ళకి పంపించిన తర్వాత మన హడావిడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో సో ఈ వీడియో ద్వారా మీకైతే చూపిస్తానండి. అలాగే మన నుంచి మీకు అప్డేట్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేసి ఫాలో చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ లేవగానే నేనైతే కిచెన్ రూమ్కి అయితే వెళ్ళిపోతానండి. సో నా కిచెన్ రూము ఇలా వెళ్ళగానే నాకు పాజిటివ్ వైబ్గా రావాలంటే నేను ఈ ముందు రోజే ఇలా అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను కిచెన్ రూమ్. సో అలా పెట్టుకుంటే మనకు పని కూడా త్వరగా చకచకగా అయిపోతుంది. సో క్విక్గా మనం పని కూడా చేసుకోవచ్చు, మనం ఏ హడావిడి లేకుండా తొందరగా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళకు ఈజీగా టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేస్తే మనకు ఒక పని అయిపోతుంది. 8 వరకు ఏ హౌస్ వైఫ్కైనా హడావిడిగా ఉంటుందండి లైఫ్ స్టైలు. సో నా మార్నింగ్ రొటీన్ ఇది. సో ఆ ముందు రోజే నేను కిచెన్ రూము అవన్నీ క్లీన్గా పెట్టుకొని గిన్నెలన్నీ తోమేస్తాను. నైటే అన్ని గిన్నెలు తోమేస్తాను, టిఫిన్స్ అవన్నీ గిన్నెలు క్లీన్ చేసుకొని అయితే ఆరేస్తానండి. సో మార్నింగ్ లేవగానే కిచెన్ రూమ్ రాగానే నాకు ఒక పాజిటివ్ వైబ్, పని చేయాలనే మూడ్ అట్లా, అంటే మన మైండ్ సెట్ అలా మనం సెట్ చేసుకుంటేనే మనం వర్క్ అయితే తొందరగా అయితే చేసుకుంటాము. సో నేను ఆ గిన్నెలన్నీ చక్కగా కబోర్డ్లో అయితే అన్నీ సెట్ చేసుకుంటానండి. అలాగే నేను మాకు పాలు నైటే వస్తుంది కాబట్టి నేను పాలు సిమ్లో అయితే పెట్టేస్తాను. సో పాలు చేసుకుంటుంది. సో పాలు హీట్ అయిన తర్వాత అయితే నేనైతే ఇక్కడ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో బయట అయితే వెదర్ చాలా కూల్ అయితే ఉందండి, చాలా చలిగా ఉంది బయట. సో ఈ టైంకి అస్సలు లేవబుద్ధి కూడా కావట్లేదు, కానీ లేవాలి కదా, తప్పదు. సో ఇంట్లో వాళ్ళు డ్యూటీకి వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లేవాల్సిందే. ఎందుకని లేట్గా లేస్తే ఆ పని కూడా మనమే చేయాలన్నమాట. సో నేనైతే తొందరగా లేచి ఇక్కడైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. నైటే పిండి అయితే పెట్టుకొని ఇడ్లీ పిండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట అయితే పెట్టుకున్నానండి. అసలు పిండి అయితే పొంగలేదు, ఆ కూల్కి అట్లనే ఉంది మామూలుగానే. సో నేనైతే ఒక్క చుక్క ఆయిల్ లేకుండా అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటాను. సో నా ఇడ్లీ ఒక టైంకే నాకు 20 ఇడ్లీస్ దాకా వచ్చేస్తాయి. సో నేను, మా వారు, మా పాప, సో స్మాల్ ఫ్యామిలీ, మేము ముగ్గురం అయితే ఉంటాము ఇంట్లో. సో హడావిడి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత నేనే పీస్ఫుల్గా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంట్లో అయితే ఉంటానండి. సో నేను ఫ్రెష్ అప్ అయ్యి తినేసరికి నాకు ఆఫ్టర్నూన్ దాకా అయిపోతుంది. సో మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాతనే నేనైతే టిఫిన్ అయితే చేస్తాను. అందుకే పని తొందరగా చేసుకుంటా. నేను నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటానండి కుకింగ్ సంబంధించింది. సో వెజిటేబుల్ కూడా నైటే కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. సో మార్నింగ్ మనకు హడావిడి లేకుండా తొందరగా కర్రీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వాళ్ళ లంచ్ బాక్స్కి, టిఫిన్కి కూడా. సో ఇడ్లీ అయిపోయిన తర్వాత నేను పల్లి చట్నీ కూడా చేస్తున్నాను. పల్లి చట్నీ చేసుకోవాలి. సో కొందరు పిల్లలు అయితే మొత్తం దోశ తింటాం, అవి తింటాం, ఇవి తింటాం అంటారు. సో మా పాప అయితే ఇడ్లీనే కావాలి, ఇడ్లీ చక్కగా తింటుంది ఆమె. ఇడ్లీ తింటా మమ్మీ అని అంటది ఎప్పుడు, ఇడ్లీ చేయి మమ్మీ, ఇడ్లీ చేయి మమ్మీ అంటది. సో ఆమె కోసం అయితే చేయడం అయితే జరుగుతుంది నేను ఎక్కువ ఇడ్లీ. సో ఇడ్లీ తినడం కూడా హెల్త్కి చాలా మంచిది. 7:30 వరకు వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి కుకింగ్ సంబంధించింది. సో 7:30 తర్వాత నేనైతే పాపకైతే రెడీ చేయాలి స్కూల్ పంపడానికి. సో ఆమెకి ఎగ్జాక్ట్లీ 8 o'clockకి ఇంటి ముందట బస్ అయితే వచ్చేస్తుంది. సో మా వారైతే వేకప్ అయితే అయ్యి సో మా ఫిల్టర్ నీళ్ళ కోసం అయితే తేవడానికి బయటికి అయితే వెళ్ళాడండి. సో మేము ఇంకా వాటర్ ప్యూరీ అవన్నీ ఏం పెట్టించుకోలేదు ఇంట్లో. సో అవి కూడా పెట్టించుకోవాలి. సో అది పెట్టించుకుంటే కొంచెం మా వారికి ఇబ్బంది తగ్గుతుంది. సో ఆయన లేనప్పుడు చాలా ఇబ్బంది అయితే అవుతుందండి.
సో కుకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా పాప కూడా వేకప్ అయిపోయిందండి. సో ఆమె వెళ్ళే వరకు హడావిడి ఉంటుంది ఇంట్లో మొత్తము. సో ఆమె హడావిడి చేస్తుంది, లేస్తుంది తొందరగా. అసలు ఈ చలికి అస్సలు లేస్తలేదు, అసలు పడుకుంటా మమ్మీ అంటుంది. కానీ స్కూల్కి వెళ్ళిపోతేనే కదా డే మొత్తం మళ్ళీ ఇంట్లో వాళ్ళకి అట్లనే అలవాటు అయిపోతుంది. సో నేనైతే ఆమెకు చక్కగా రెడీ చేయించి స్వెటర్ అయితే వేసేసానండి. సో స్వెటర్ వేసుకుంటుంది. బాగా చలి అయితే ఈ ఇయర్ ఫుల్ చలి ఉంది. డాడీ కంటే లేట్గా లేస్తుంది, డాడీ కంటే ముందుగానే రెడీ అయిపోతుంది. సో మా వారికి మా పాపకి ఇద్దరికైతే పోటీ అండి. సో నువ్వు ఫస్ట్ రెడీ అవుతావా, నేను ఫస్ట్ రెడీ అవుతానా అని వాళ్ళు అనుకుంటూ రెడీ అయితే అయిపోతారు. సో మా వారు వచ్చేసి రెడీ అయితే అవుతుందండి డ్యూటీకి అయితే వెళ్ళడానికి. సో మా పాపకైతే నేను ఖచ్చితంగా మార్నింగు ఏదో ఒకటి తినిపించి అయితే స్కూల్కి అయితే పంపిస్తానండి. అలాగే అయితే పంపించాను. సో ఒక ఇడ్లీ అయితే తిన్నది. సో పాలు అయితే తాగను మమ్మీ, ఈవినింగ్ తాగుతాని అన్నది. సో బస్ అయితే 8 o'clock, ఎగ్జాక్ట్లీ 8 o'clock ఇంటి ముందు వచ్చి హారం అయితే కొడుతుంది. సో ఫాస్ట్గా ఆమె బస్ అయితే ఎక్కించి వచ్చేసానండి. సో మా వారు రెడీ అయిపోయి పూజ అయితే చేస్తాడు డైలీ. ఆయన ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే దీపం అయితే ముట్టిస్తాడండి. నేను మంగళవారం, శుక్ర, శనివారం అయితే నేను దీపం అయితే ముట్టిస్తాను ఇంట్లో. సో మా వారి బాక్స్, లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసి ఆయన బ్యాగ్లో అయితే పెడతానండి. ఆ బ్యాగ్ చూస్తేనే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే మొత్తం బుక్స్, రికార్డ్స్, పేపర్స్లు కలెక్షన్ చేసే పేపర్స్ అవే ఉంటాయి మా వారి బ్యాగ్లో. సో చాలా అంటే చాలా వెయిట్ ఉంటుందండి ఆ బ్యాగు. అసలు మొయ్యలేము, అంత వెయిట్ ఉంటుంది. అన్ని బుక్స్, రికార్డ్సే ఉంటాయి ఆ బ్యాగ్లో అయితే. సో మా వారు రెడీ అయిపోయిండు, ఇంకా లేట్ అయింది ఏమైంది అని అడుగుతుండు. సో మా వారైతే పెసర్లు, ఆ బొబ్బర్లు అయితే శనగలు అవి నానబెట్టి మొలకలు దిద్దామని నేనైతే ఇలా అయితే ఒక వైట్ టవాల్లో అయితే కట్టేశానండి. కర్చీప్ అయితే వైట్ అయితే లేదు, అంటే వైటే పెట్టాలని ఏం రూల్ లేదు, కానీ నేను దాంట్లో అయితే కట్టిన. సో అది మనకు పెసర్లు అయితే తొందరగానే మనకు మొలకలు వస్తాయి, కానీ మనకు శనగలు తొందరగా మొలకలు అయితే రావు అని చిన్నగా వచ్చినాయి. కొన్ని అయితే టిఫిన్లో అయితే కట్టేయమన్నాడు. సో నేనైతే టిఫిన్లో అయితే కట్టేసి మళ్ళీ ఆ టవాల్ని అయితే మళ్ళీ కట్టేసి వాటర్ జల్లి పక్కకైతే పెట్టేశానండి. సో మార్నింగ్ లేవగానే ఎంత క్లీన్గా ఉండేయండి నా కిచెన్ రూము. మళ్ళీ మొత్తం ఇట్లా అయిపోయింది కుకింగ్ మొత్తం. మళ్ళీ మొత్తం క్లీన్ అయితే చేసుకుంటాను. సో నేను డైలీ అయితే హౌస్ అయితే క్లీన్ చేసి నీట్గా అయితే పెట్టుకుంటానండి. ఏ పని అక్కడే ఉండేటట్టుగా అయితే చూసుకోను. సో క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. సో డీప్ క్లీన్ చేసుకోవాలని ఏం లేదండి, రోజు క్లీన్ చేసుకుంటాం కాబట్టి మనం ఎప్పుడో ఫెస్టివల్కి ఒకసారి డీప్ క్లీన్ పెట్టుకుంటే అయిపోతుంది. ఆ పెద్ద గిన్నెలు అవి ఉంటే అయిపోతుంది. ఇక్కడైతే మేము సోఫా పైన మా పాప తీసిన మా బట్టలు అవన్నీ నేను మా వాష్ ఏరియా సైడ్ అయితే వాషింగ్ మిషన్లో అన్నీ బట్టలు అయితే పెట్టేస్తున్నాను. సో వాషింగ్ మిషన్లో బట్టలు పెట్టేసి ఇంట్లో పని చేసేలోపు మనకు బట్టలు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇలా మనం ప్లాన్ చేసుకొని వర్క్ చేసుకుంటే మనకు క్విక్గా వర్క్ అయిపోతుంది. అలాగే ఫస్ట్ ఫోన్ అయితే అవాయిడ్ చేయాలండి. ఫోన్ పట్టుకుంటే అస్సలు పని కాదు, డే మొత్తం అట్లనే ఉంటుంది. సో ఫోన్ పక్కన పెట్టేసి మనం 1 hour ఇలా వర్క్ చేసుకుంటే మనకు 1 hour 2 hours ఇంట్లో పని నీట్గా అయిపోతుంది. అలాగే నీట్గా ఉంటుంది, మనకు కూడా పాజిటివ్ వైబ్గా ఉంటుంది. ఎవరైనా ఇంట్లో వస్తే కూడా హౌస్ ఎంత నీట్గా ఉంది, ఇల్లు ఎంత నీట్గా ఉంది, ఎంత చక్కగా పెట్టుకున్నారు అని అంటారు. సో సడన్గా ఎవరైనా వస్తేనే ఆ మాట అంటారన్నమాట. అది మనకు కూడా ఎవరో కోసం కాదు, మనం పీస్ఫుల్గా ఉండడానికే ఇలా పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఐరన్ టేబుల్ అండి. సో నేనేదో సారీ ప్రీప్లీటింగ్ చేసుకుందామని ఆ టేబుల్ తెచ్చుకుంటే మా వారు డైలీ దాని మీద ఒక ఐరన్ షర్ట్ అయితే చేసుకొని చక్కగా వేసుకొని అయితే వెళ్ళిపోతుండు. సోఫా అయితే మేము రీసెంట్లీగా తీసుకున్నామండి. ఆ సోఫా కవర్లు, మా సోఫా వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుంది అన్నమాట. సో మా పాప ఏం చేస్తుంది, పెన్సిల్తో వీటితో దాని మీద అయితే రాయడం అయితే చేస్తుంది. సో ఈమె ఎలాగో పాడు చేస్తుందని మేమైతే ఆ కవర్ అయితే తెచ్చుకున్నాం. మా వారైతే ఆ కవర్ అయితే తెచ్చుకున్నారండి. ఆన్లైన్లో చూసినాం, ఎందుకో నాకు ఆన్లైన్ ప్రోడక్ట్స్ అస్సలు నచ్చవు. సో మా వారైతే షాప్కి వెళ్ళి దిల్షుక్ నగర్ సైడ్కి వెళ్ళి ఆ సోఫా కవర్ అయితే తెచ్చాడండి. సో అది పెట్టి కూడా మాకు 2-3 days అయింది. సో నేను ఒక 1 week తర్వాత అది చేంజ్ చేసి వాష్ అయితే చేసుకుంటానండి. ఆ కర్టన్స్ అవన్నీ నేనైతే కొత్త అంటే డైరెక్ట్ షాప్కి వెళ్ళి నేను
పర్చేస్ అయితే చేసుకున్నానండి. సో ఆన్లైన్ కంటే ఆఫ్లైనే బెటర్ అంటా నేను. నా సజెషన్ అది. ఆన్లైన్ అయితే నేను ఎక్కువ నమ్మను. సో నేనైతే ఇవన్నీ సెట్ చేసుకుంటా. మళ్ళీ మనకు ఇప్పుడు సెట్ చేసుకుంటే డే మొత్తం అట్లనే ఉంటుంది. సో తర్వాత ఈవినింగ్ 4కి మా పాప మా వారైతే వచ్చేస్తారు. సో ఆ టైం వరకు మనం ఎక్కడ ఏ వస్తువు ఎక్కడ పెట్టినా అవి అలానే ఉంటాయి అన్నమాట. సో మాకు ఒక హాల్లో అయితే వైట్ పెయింటింగ్ అయితే వేయించినామండి. మా పాపకు ఒక్క పెన్సిల్ గీత కూడా పెట్టొద్దంటే అస్సలు పెట్టలేదండి. సో చాలా డీసెంటు, చాలా మాట కూడా వింటుంది. సో గోడల మీద పెన్నులు గీయొద్దు మమ్మీ అంటే అస్సలు గీయదు. సో నాకైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అవుతున్నాయి. కుకింగ్ వంట రూమ్లో కూడా క్లీన్ అయితే చేసేసాను. అలాగే ఇక్కడ హౌస్ అయితే ఇక హాల్లో నుంచి నేను మొత్తం ఊడ్చి ఇక నీట్గా అయితే పెట్టుకుంటానండి. సో ఇట్లా తొందరగా చేసుకుంటే మనకు వర్క్ తొందరగా అయిపోతుంది. డే మొత్తం అట్లనే ఉంటుంది. ఇంట్లో మంచిగా పాజిటివ్గా నీట్గా ఉంటుంది. మనకు ఆ పని కూడా ఇబ్బంది లేకుండా తొందరగా మనం డే మొత్తం రెస్ట్ తీసుకోవచ్చు. తొందరగా చేసుకుంటే మనము తొందరగా కూడా రెస్ట్ తీసుకోవచ్చు. ఇంట్లో ఫ్రీగానే ఉండవచ్చు. సో నేనైతే హౌస్ వైఫ్ రండి, ఇంట్లోనే ఉంటా, ఎక్కడికైతే వెళ్ళను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నా వ్లాగ్ అండి, ఇంట్లోనే వర్క్, డైలీ రొటీన్ లైఫ్ వస్తూనే ఉంటాయి. మన అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చి హైప్ కూడా ఇవ్వండి. హైప్ ఇస్తే మన ఛానల్ బూస్ట్ అవుతుంది కొంచెము. సో ఇక్కడ దివాన్ సెట్ దగ్గర కూడా నేను అన్ని టీ పాయింట్ దగ్గర కూడా అన్నీ సెట్ చేసుకుంటాను. ఆ టీ పాయింట్ బెడ్షీట్స్ అన్నీ నేను సెట్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా అయితే కనిపిస్తుందండి. మా ఫస్ట్ హాల్ వచ్చేసి ఎంటీగా ఉందండి. అక్కడ ఓన్లీ ఐరన్ టేబుల్ అయితే పెట్టుకున్నాం. అలాగే అక్కడనే మా వారు టైం ఉన్నప్పుడు మాత్రం చదువుకుంటాడు. సో ఆ టేబుల్ దగ్గరనే. సో అక్కడ ఏది సెట్ అయితే బాగుంటుందని కామెంట్ చేయండి. నేనైతే దివాన్ సెట్ పెట్టుకుందామా, ఒక మంచి అంటే డెకరేట్గా బుద్ధుడు విగ్రహం అలా పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నాను. సో మీకు ఏది బాగుంటుందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇది వచ్చేసి సెకండ్ హాల్ అండి. మాకు ఫస్ట్ హాలు సెకండ్ హాలు రెండు ఉంటాయి. దాని తర్వాత కిచెన్ రూము, పూజ రూము, చిల్డ్రన్ బెడ్రూమ్. ఫస్ట్ హాల్లోనే నాకు టీవీ యూనిట్ పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. దానికి ఆపోజిట్గా అటు సైడు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. సో టీవీ యూనిట్ ముందటనే మేము ఇలా సోఫా సెట్ అయితే సెట్ చేసుకున్నాము. అలాగే కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకున్నాను. నేను ఇంట్లో పాజిటివ్గా గ్రీనరీ చూస్తే పాజిటివ్గా ఉంటుందని పెట్టుకున్నానండి. సో ఇక్కడ వచ్చేసి మా వాష్ ఏరియాలో గిజిగాడు గూడు కట్టుకున్నాడు. సో ఆ గిజిగాడు లోపల అయితే మాకు చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయండి. సో పిట్టలు. సో పని అయిపోయి నాకు 10 అయితే అయిపోయిందండి. 10:30 అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయ్యి టీవీ అయితే ఆన్ చేసుకొని టిఫిన్ అయితే చేస్తున్నానండి. సో టీవీ ఆన్ చేసుకొని నేను టీ అయినా టిఫిన్ అయినా చేసుకుంటాను. మాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ లేవగానే మసీద్ నుంచి నమాజ్ సౌండ్ అయితే వస్తుంది. ఆ తర్వాత మాకు పక్కనే కూడా టెంపుల్ ఉంటాయి. టెంపుల్ నుంచి పూజారి పూజ చేస్తున్న మంత్రాలు కూడా వినిపిస్తాయండి. ఇవి రెండు మాకు 6-7 లోపల ఇవి రెండు కనిపిస్తాయి. 5:30కే నమాజ్ అయితే వినిపిస్తుంది, అది కూడా వినిపిస్తుంది. సో అది ఒక పాజిటివ్ వైబ్గా ఇది ఒక ప్లస్ పాయింట్ మాకు. అలాగే బర్డ్స్ కూడా చాలా ఉంటాయి మా సైడ్ అయితే. ఎక్కువ హౌసెస్ ఉండవు, పీస్ఫుల్గా ఉంటుంది మా ఏరియా కూడా. సో లేవగానే బర్డ్స్ అయితే కిచకిచలాడుతుంటాయి. అలాగే మా బాల్కనీలో మా ఇంట్లో అయితే ఎక్కువ బర్డ్స్ వస్తూనే ఉంటాయి. సో మా పాప అయితే వాళ్ళకు పేర్లు కూడా పెట్టిందన్నమాట. ఆ బర్డ్స్ పేర్లు పెట్టింది. అప్పు పప్పు అని వాటర్ పెడుతుంది, రైస్ పెడుతుంది, అన్ని ఫ్రూట్స్ ఏమైనా తింటే అవి పెడతాయి. అవి ఎక్కడ పోయినాయి మమ్మీ అని అడుగుతుంది. సో వాళ్ళతో ఆడుకుంటుంది ఆమె. సో బర్డ్స్ చూస్తే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది. సో మా ఇంట్లో కూడా బర్డ్స్ వస్తే చాలా మంచిదండి. సో ఆ చిన్న చిన్న గిజిగాడులు ఇంట్లో కట్టుకుంటే కూడా ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది. సో అలా మా డే అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదండి హడావిడి లైఫ్, ఇలా ఉంటుంది. సో మా పాప మా వారు వెళ్ళేంతసేపు హడావిడిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో వర్క్ చేసుకొని ఇలా చక్కగా టిఫిన్ అయితే చేసుకుంటానండి. సో ఇంట్లో అయితే ఫుల్ కూల్గా ఉందండి వెదర్ అయితే.
సో నేను నిన్న మంగళవారం కాబట్టి హెయిర్ బాత్ చేసి ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను. సో ఆయిల్ అయితే ఖచ్చితంగా అయితే నేను పెట్టుకుంటానండి. వితౌట్ ఆయిల్ అస్సలు ఉండను. నా హెయిర్ లాంగ్ ఉండే నేనైతే కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఆయిల్ అయితే పెట్టుకుంటానండి. ఆయిల్ కూడా కొంచెం అయిపోయింది, మళ్ళీ ప్రిపేర్ అయితే చేసుకోవాలి. మంచిగా హెయిర్ గ్రోత్ అయితే ఉందండి ఆ ఆయిల్తో. సో లోపల నుంచి బేబీ హెయిర్స్ కూడా వస్తున్నాయి. నాకైతే మొత్తం బేబీ హెయిర్స్ కూడా వస్తున్నాయి అక్కడ నుంచి. సో నెక్స్ట్ టైం డిఫరెంట్గా ఆమ్లాతో కూడా నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో నా ప్రీవియస్ వీడియోలో నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసిన మందార ఆకు పువ్వులతో హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసిన. మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసింది అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదండి నా లైఫ్ స్టైలు. అది పెట్టుకొని ఎండలో అయితే కూర్చున్నాను. బట్టలు కూడా ఆరేసానండి. ఫుల్ గాలి వస్తుంది పైన కూడా. గాలి ఎండ కొడుతుంది అండ్ గాలి కూడా బీభత్సమైన గాలి అయితే వస్తుంది అటు ఇటు నుంచి. సో ఆయిల్ పెట్టుకొని వెంటనే దువ్వకూడదు. నేనైతే ఆయిల్ పెట్టుకొని కొంచెం ఇలా మసాజ్ అయితే చేసుకుంటాను హెడ్కి. సో బ్లడ్ సర్క్యులేషన్ అయితే మంచిగా జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.